అండి అందరికీ నమస్తే. నేను మీ అమృత విజయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నంద్యాలలో చెరువు కట్ట మీద వెలిసిన శివ భీమేశ్వర స్వామి దేవస్థానం చూడబోతున్నామండి. చూసేద్దాం రండి. ఇక్కడ పౌర్ణమి నాడు జ్వాలాత్వరణం ఇక్కడ విశిష్టంగా జరుగుతుంది. సో మీకు కూడా చూపిద్దామని తీశాను. చూడండి, గుడి మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ పక్కన కూడా కళ్యాణ మండపం కూడా ఉంటుంది. పెళ్ళిళ్ళు అందుకు జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద గుడి. శివయ్య కూడా చాలా పెద్దగా మనకు కనిపిస్తుంటారు. ఇక్కడ గోమాత. ఇక్కడ కోనేరు కూడా ఉందండి. దీపాలు వెలిగించి కోనేట్లో వదిలే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు జ్వాలాత్వరణం కదా, అందుకే జనాలు మాత్రం చాలా రద్దీగా ఎక్కువగా ఉన్నారండి. పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి అందుకు చాలా బాగుంటుంది. కాకపోతే విడప్పుడు రావాలండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి చాలామంది ఉన్నారండి. చూడండి, ఎక్కడైనా కూడా దీపాలు వెలిగించేస్తున్నారు జనాలు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెలిగించేస్తున్నారండి. పిల్లలు ఆడుకుంటున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు, బట్ మీరు ఈ విడప్పుడు వచ్చారంటే ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, అమ్మవారు అయ్యవారు కూడా ఊరేగింపుకు సిద్ధమవుతున్నారు. ఇదేనండి జ్వాలాత్వరణం అంటే. ఇంకా వెలిగించలేదు. భక్తులు వెయిట్ చేస్తున్నారు. అక్కడ అమ్మవారు అయ్యవారు కూడా ఊరేగింపుకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ జ్వాలాత్వరణం నుంచి మధ్యలో నుంచి అయ్యవారు అమ్మవారు 3 ప్రదక్షిణలు చేస్తారండి. ఇక్కడ గజస్తంభం ముందు నందీశ్వరుడు ఉన్నాడండి. ఇక్కడ కూడా చాలామంది దీపాలు వెలిగించేస్తున్నారు. చూసేయండి. ఓం నమ శివాయ. జనం అస్సలు తీయడానికి ఛాన్సే ఇవ్వట్లేదండి. ఎలాగో కష్టపడి తీశాను. టెంపుల్ చూడండి. నమ శివాయ. విభూది ఆకారంలో శివుడు అలంకరణ చేశారు. ఈ శివుని గుడి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉందండి. ఆ పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంది. చూసేయండి. ఇలాగే స్ట్రైట్గా వెళ్తే గుడి లోపలండి ఇదంతా ప్లేసు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ముందు అయ్యవారిని దర్శించుకున్నాం కదా మనం. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకొని వచ్చాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందామండి. ఇక్కడ కూడా రద్దీగా ఉన్నారు జనాలు. మనమైతే ముందుగా అమ్మవారి ఆలయానికి వెళ్ళిపోదాం రండి. అమ్మవారండి. చూసేయండి, అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనం సింహం కూడా ఉందండి. సింహవాసనోరాలు అమ్మవారు జగజ్జనని జగత్కారిణి ఇష్టరూపధారిణి. జై భవానీ మాతకి. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్దామండి రండి. ఇక్కడ కూడా అందరూ దీపారాధన పెడుతున్నారండి. దీపాలు చుట్టూ వెలిగిస్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కూడా జనాల రద్దీ చాలా ఉంది ఇవాళ. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగోండి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సతీ సమేతంగా ఉన్నారండి. గుడి చుట్టూ దీపాలండి. జనారద్దీ అయితే ఎక్కువగానే ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జై. ఇక్కడ నుంచి బయటికి వస్తే ఇక్కడ నవగ్రహాలండి. నవగ్రహాల చుట్టూ కూడా ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు ఇలా చాలామంది దేవతామూర్తులే మనకు కనిపిస్తారండి లోపల. చూసేయండి. ఇక్కడ బయట చెట్టు దగ్గర కూడా మళ్ళీ చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు. మొదట్లో చూపించిన చెట్టు కాదండి, ఇది మళ్ళీ ఇంకొకటి లోపల వైపు ఉందండి. రంగుల ముగ్గుతో గుడంతా బాగా అలంకరించారు. ఇక్కడ కోలాటం కూడా పెట్టారండి. అమ్మవారి ఊరేగింపులో కోలాటం ఇదంతా కోలాటం ఇవంతా అయిపోయాక జ్వాలా తోరణం వెలిగించి తీర్థ ప్రదేశాలు కూడా అందిస్తున్నారండి. చాలా బాగుంటుంది కోలాటం. అందుకు ఇక్కడే పక్కన కళ్యాణ మండపం అండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. పెళ్ళిళ్ళకు అందుకు జరుగుతూనే ఉంటాయి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగా పెద్దగా ఉంటుందండి. ఇదిగోండి జ్వాలా తోరణం. ఆ సమయం రానే వచ్చింది, వెలిగించారు. ఇందులో మా వారు కూడా ఒక హ్యాండ్ వేసారండి. జ్వాలా అందరూ చూసేయండి. ఈ జ్వాలా తోరణం పూర్తయ్యాక అక్కడి నుంచి వచ్చే ఆ విభూది చాలా మంచిదంటండి. అనుకున్న పనులన్నీ నెరవేరాలి అనుకొని మనసులో రోజు ప్రొద్దున్నే లేచి ఆ విభూది పెట్టుకొని వెళ్తే అనుకున్న పనులన్నీ జరుగుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. చాలామంది ఇందుకోసం రద్దీగా ఉన్నారు. ఈ విభూది కోసమే ప్రత్యేకంగా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాకపోతే నాకు ఫస్ట్ టైం ఇది తెలిసింది, నంద్యాలలో ఉన్నా కూడా. జ్వాలా తోరణం వెలిగించాక అక్కడి నుంచి అమ్మవారు కూడా అదే వాహనం వైపు కింద నుంచి వాహనాన్ని తీసుకొని వస్తారండి. చూసేయండి మీరు కూడా. ఆ జ్వాలా తోరణం కింద నుంచే అమ్మవారి వాహనం కూడా వచ్చిందండి. 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి విగ్రహమూర్తులు బయలుదేరుతాయండి. ఆ తర్వాత చాలామంది ప్రజలు కూడా ఆ జ్వాలా తోరణం కింద నుంచి అటు ఇటు 3 సార్లు తిరుగుతూ ఉంటారు. కాకపోతే కాస్త ప్రమాదకరమే, కానీ నమ్మకం అయితే చాలా గట్టిది కదా, అందుకే చాలామంది ఈ నమ్మకాన్ని నమ్ముతూ ఉంటారు. సో ఓం నమః శివాయ. కైలాసవాసాయ నమః. చూడండి ఆడవాళ్ళు కూడా ఎంతమంది ఎగబడుతున్నారు. ఇదిగోండి జ్వాలా తోరణం. ఇన్ని సంవత్సరాలుగా వెలిగిస్తూనే ఉన్నారు కదా. చుట్టూ చెట్ల మధ్య ఉన్నా కూడా ఆకు కూడా మంట ఎగిసిపడదండి. అదే ఆ శివయ్య లీల. Thank you for watching video. Please do subscribe for more videos.